తెనాలిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠపురం దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి ఉత్తరద్వార దర్శనం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజాము నుండి వేలాది మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఎంతో పవిత్రమైన ముక్కోటి ఏకాదశి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం వైకుంఠపురం క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వైకుంఠపురం దేవస్థానంలో ముక్కోటి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుని తరించారు. ముక్కోటి సందర్భంగా తెల్లవారుజామున 4:30 గంటల నుండి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులను అనుమతించారు. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు ఆలయ ప్రధాన గేటు వద్ద నుండి ఏర్పాటు చేసిన క్యూ లైన్లో స్వామివారి దర్శనానికి బారులు తీరారు. గర్భాలయం లోపల వైపుకు ఉత్తరముఖంగా గరుడ వాహనంపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చారు. సరిగ్గా 4:30 గంటలకు ఉత్తర ద్వారం తెరిచి దర్శనం కల్పించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెల్లవారుజామున ఆలయానికి విచ్చేసి తొలి దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా భక్తులందరూ ఉచిత క్యూ లైన్లు 150, 300 రూపాయల స్పెషల్ క్యూ లైన్ల ద్వారా స్వామివార్లను దర్శించుకున్నారు. క్యూ లైన్లోకి వచ్చిన భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడంతో పాటు గర్భాలయంలో స్వామి అమ్మవార్ల మూల విరాట్లను దర్శించుకుని బయటకు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఎంతో విశేషమైన ముక్కోటి ఏకాదశి పర్వదినోత్సవం సందర్భంగా ఉదయం నుండే ఆలయానికి భక్తుల తాకిడి కనిపించింది. క్యూ లైన్లు ప్రధాన ద్వారం వెలుపలి వైపుతో పాటు వైకుంఠపురం బ్రిడ్జి కింద నుండి ముత్యంశెట్టిపాలెం అయ్యప్ప గుడి వరకు భక్తులతో నిండిపోయాయి. భక్తులకు ఇబ్బంది లేకుండా వాలంటీర్ల ద్వారా రద్దీని నియంత్రించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కుంభం సాయిబాబు, పాలక మండలి సభ్యులు, ఆలయ సహాయ కమిషనర్ వి అనుపమ ఉత్సవాలను పర్యవేక్షించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఆలయ అధికారులు ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా డిఎస్పీ బి జనార్దనరావు నేతృత్వంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సిఐలు మల్లికార్జునరావు, ఎస్ఐ రమేష్ బాబు, బి శ్రీనివాసరావు ఎస్ఐలు సిబ్బందితో కలిసి ఆలయంలోనే మకాం వేసి బందోబస్తు పర్యవేక్షించారు. మరోవైపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాన్ని ఎస్ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. వరుసగా 4వ ఏడాది కూడా ఎస్ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడంతో ఆలయానికి రాలేని భక్తులు ఇంటి వద్ద నుండే స్వామివారిని దర్శనం చేసుకున్నారు. తెల్లవారుజామున ఉదయం 4:30 గంటలకు మొదలుకుని 9 గంటల వరకు దాదాపు 5:30 గంటల పాటు నిరంతరాయంగా ఎస్ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగింది. స్వామివారి దర్శనానికి వచ్చిన చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, పట్టణ ప్రముఖులు ప్రజలకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు ట్రస్ట్ బోర్డు చైర్మన్ కుంభం సాయిబాబు, సహాయ కమిషనర్ వి అనుపమ తెలియజేశారు. ముందుగా తెనాలిపట్నం ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలానే ఈ రోజున మన చిన్న తిరుపతిగా పిలుచుకుంటున్న దేవస్థానం మన వైకుంఠపురం ఏకాదశి రోజు సందర్భంగా ఈ రోజున భక్తులందరూ బాగా రద్దీగా ఎంతోమంది రావడం జరిగింది. ఆ దేవుడిని కూడా మేము ప్రార్థిస్తున్నాం. ప్రజలందరూ ఆయన దర్శనం కోసం ఉత్తరపు వాకులు కాబట్టి ఈ రోజున తెనాలిపట్నం ప్రజలందరూ కూడా ఇక్కడ వైకుంఠపురంలోనే ఉన్నారు, ఆయన సన్నిధిలోనే ఉన్నారు కాబట్టి ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ సుఖ సంతోషాలతో కలిగి ఉండాలని, తెనాలిపట్నం ప్రజలందరికీ కూడా మంచి జరగాలని, అలానే ఎన్నో మనం అభివృద్ధి భాగంగా మనం ఇంకా ముందుకి మన తెనాలిపట్నాన్ని ఇంకా డెవలప్ ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని, ఇంకా తెనాలిపట్నం ఇంకా మరింతగా అభివృద్ధికి చెందాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అలానే మన వైకుంఠపురం ఈవో గారు బాగా స్పందించారు. మమ్మల్ని అందరూ తీసుకెళ్ళి ఆ దేవదేవ దర్శనం కూడా మాకు కలిగించారు కాబట్టి మేము మా కౌన్సిలర్స్ అందరం వచ్చి ఆ దేవుణ్ణి ఆశీస్సులు ఉండాలని, మా మీద కానీ తెనాలిపట్నం ప్రజలందరూ మీద కానీ దేవదేవ ఆశీస్సులు ఉండాలని ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపుర క్షేత్రం తెనాలి ఈ 10/1/2025న శుక్రవారం ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4:30 నుంచి దర్శనము ఏర్పాటు చేయబడి ఉన్నది. మన శాసనసభ్యులైనటువంటి పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ గారు వచ్చి మొదటి పూజ
తో స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి భక్తులందరూ క్యూ లైన్లో 100 రూపాయల క్యూ లైను, 300 రూపాయల క్యూ లైను, ఫ్రీ క్యూ లైను, అన్ని క్యూ లైన్లు భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసు భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి మధ్యలో డ్రింకింగ్ వాటర్, చిన్నపిల్లలకి పాలు అట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తనంతరం మధ్యాహ్నం 1:30 వరకు భక్తులందరికీ దర్శనం ఏర్పాట్లకి ఎటువంటి ఇబ్బందికరం లేకుండా కూడా